వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. నేను జమీమా. ఇప్పుడు డాక్టర్ సతీష్ గారు ఐఆర్ఎస్సి గారితో పాటు నేను ఇప్పుడు స్టూడియోలో ఉన్నాను. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో అది చాలా వింతగా అనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా ఇంట్లలో జరుగుతున్నటువంటి సాధారణమైన విషయమే, కానీ దానివల్ల విద్యార్థుల యొక్క భవిష్యత్తుకే ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఏంటంటే చాలామంది పిల్లలకి ఉన్నటువంటి గారాబం వల్ల పేరెంట్స్ సరే పిల్లోడు అడుగుతున్నాడు కదా, దాన్ని బట్టి తను ఏది అడిగితే అది చేద్దామన్న మంచి ఉద్దేశంతో పిల్లల జీవితానికి సంబంధించి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండోది, పేరెంట్స్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల పిల్లల భవిష్యత్తు పాడైపోయినటువంటి చాలా సందర్భాలు మనం ఈ సమాజంలో చూస్తూ ఉంటాం. ఈ రెండిటికి గల వ్యత్యాసాన్ని క్లుప్తంగా వివరించడానికి డాక్టర్ సతీష్ గారు ఈ రోజైతే మన మధ్య ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. అసలు మనం మామూలుగానే ఒక సైడ్ మాట్లాడుకోవడం అనేది తెలుసు, కానీ ఇందులో రెండు వ్యత్యాసమైనటువంటి విషయాలు ఉన్నాయి. సో దీన్ని మీరు కన్క్లూడ్ చేయాలి. బోత్ సైడ్స్ ఆఫ్ కాయిన్ లాగానండి. ఈ స్టూడెంట్స్కి సంబంధించిన కెరియర్ పర్స్పెక్టివ్లో ఎక్కువ మంది విద్యార్థులు క్యాపబిలిటీ, ఎబిలిటీ, మంచి ఐక్యూ ఉన్నటువంటి విద్యార్థుల కెరియర్ కూడా చాలా సందర్భాల్లో స్పాయిల్ అవ్వడం చూస్తున్నాం మనం. నా దగ్గరికి ఈ మధ్యకాలంలో కౌన్సిలింగ్కి ఎన్నో వందల మంది వస్తూ ఉంటారు మా దగ్గరికి. చాలామందిని మాట్లాడినప్పుడు కానీ ఎక్కువగా నేను అబ్జర్వ్ చేస్తున్నటువంటి విషయాలను మనం చూసినట్లయితే రకరకాల పిల్లలు వస్తూ ఉంటారండి. 6వ తరగతి దగ్గర నుంచి అన్ని రకాల పిల్లలు వస్తూ ఉంటారు కాబట్టి మా దగ్గరికి బోత్ సైడ్స్ ఉందండి ఇందులో యాంగిల్. ఒకటి, అసలు స్టూడెంట్సే పేరెంట్స్ మాట వినడం లేదు, పేరెంట్స్ చెప్పినట్టు అసలు పిల్లలు వినట్లేదు, కంట్రోల్ చేయలేకపోతున్నారు పేరెంట్స్ అన్న విషయాన్ని చాలా సందర్భాల్లో నేను అబ్జర్వ్ చేశాను. పర్సనల్ ఎక్స్పీరియన్స్తోనే నా దగ్గరికి వచ్చినటువంటి కౌన్సిలింగ్కి వచ్చినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసినప్పుడు నాకు అర్థమైంది. ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో కానీ, ప్రాబబులీ నెక్స్ట్ జనరేషన్ పోనీ మీరు చదువుకునే రోజుల్లో కానీ చూసినట్లయితే పేరెంట్స్ అంటే ఒక భయం, చెప్పినట్టు వినడం, ఇది ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ కింద ఉంటుంది, ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. ఇప్పుడు 7వ తరగతి 8వ తరగతి నుంచే, ఇంకేమి నేనేమి డిగ్రీలు ఇంజనీరింగ్ అని చెప్పట్లా, ఇప్పుడు నుంచే పేరెంట్స్ మాట పిల్లలు వినకపోవడం అనేది చాలా సర్వసాధారణం అయిపోయిందండి ఇప్పుడు. ఎందుకంటే పాపం పేరెంట్స్ అంటే పిల్లలు చదువుకోవాలి, చక్కగా వృత్తిలోకి రావాలి అని అనుకుంటారు ఏ పేరెంట్ అయినా. అట్లా అనుకున్నప్పుడు చెప్తారు చక్కగా చదవమ్మా, లేకపోతే ఇలా చేయాలి చేయని చెప్తారు. ప్రతి మాట వీళ్ళకి ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ రప్పించి తల్లిదండ్రులను వీళ్ళని కింద చూసి పరిస్థితికి సొసైటీ దిగజారిపోతుంది. 7వ తరగతి 8వ తరగతి నుంచి స్టార్ట్ అయిపోయిందండి అది. చాలామంది తల్లిదండ్రుల మాట పిల్లలు వినడం లేదు. వినటం లేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో హాస్టల్లో జాయిన్ చేసి పేరెంట్స్ని చూశాను నేను. అలాగే వినడం లేదు కాబట్టి ఇంకా నా వల్ల అవ్వదురా బాబు అని చెప్పి వదిలేసిన వాళ్ళని చూశాను నేను. లేకపోతే ఇంకా నా వల్ల అవ్వదు కాబట్టి ఆడు చెప్పింది నేను చేస్తానని చెప్పి సార్ కంట్రోల్లోకి వెళ్ళిపోవడం కూడా చూడొచ్చు. ఇంకా నా వల్ల అవ్వదు అనొచ్చు. ఈ 3 కాకపోతే ఆడు సూసైడ్ చేసుకుంటారని బెదిరిస్తే తప్పనిసరి పరిస్థితుల్లో లొంగుతాడు పేరెంట్. లాస్ట్ ఆప్షన్ జనరల్గా కొంతమంది స్టూడెంట్స్కి. ఇలా ఏదో ఒక రకంగా స్టూడెంట్స్ పేరెంట్స్ని మాట వినకుండా జరుగుతున్నాయి. అఫ్కోర్స్ పేరెంట్స్ అందరూ కరెక్ట్గా చెప్తారా చెప్పరా చెప్దాం, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మాట్లాడదాం మనం. దీన్ని మనం ఎలా చూడాలంటే, నేనేమంటానంటే దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే ఇది ప్రాబ్లము, సొల్యూషన్ కూడా మనం చెప్పాలి. కాబట్టి ఈ పిల్లలు మాట్లాడేటప్పుడు ఎక్కువగా నాకు అన్నీ తెలుసు, నీకేం తెలుసులే, నువ్వేం చదువుకోలేదు కదా, పెద్ద మదర్స్ పెద్దగా ఎక్కువ చదువుకునే వాళ్ళు ఉండకపోవచ్చు, చదివినా పాతగా చదువులు కదా, నాకు పలానా చోట చదివాను నేను, మా ఫ్రెండ్ ఎవడో చెప్పాడు, నాకు అన్నీ తెలుసు, నీకేం తెలియదు, నేను ఇదే చేస్తాను అని మొండు పట్టి పట్టేస్తారు వీళ్ళు. ఇలాగా చాలని తెలిసి తెలియని అవగాహన పూర్తిగా లేని ఇంటర్నెట్, గూగుల్, ఫ్రెండ్స్ నాలెడ్జ్తో వీడు మాట్లాడుతూ ఉంటాడు ఇంట్లో. దీనికి లాజికల్గా
లాజికల్గా అన్నది అండర్లైన్ చేసుకోండి. లాజికల్గా మోర్ సైంటిఫిక్గా ఆన్సర్ చెప్పి తెలివితేటలు తల్లిదండ్రులు లేకపోవడం వల్ల ఇలా ఉన్నారు ఇలా. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన స్టూడెంట్ ఏదో మాట్లాడితే నేను వెంటనే ఆన్సర్ చెప్పగల కెపాసిటీ ఉంది. ఒకసారి కదండి అతన్ని నేను ఎలా చేస్తాను మాట్లాడడానికి, ఇది అప్పుడే కదండి అతనికి ఉన్న మైండ్లో ఉన్నది పోగొట్టగలం. క్వశ్చన్ ఆన్సర్ లాస్ట్కి నాకు వచ్చింది ఎండ్ అవ్వాలి, వాడికి వచ్చింది ఎండ్ అవ్వకూడదు. చాలామంది ఇళ్లలో స్టూడెంట్ కొడుకు కూతురు వేసిన క్వశ్చన్ ఆన్సర్ చెప్తాడు, మళ్ళీ క్వశ్చన్ వేస్తాడు, లాస్ట్కి వాళ్ళు క్వశ్చన్ వేస్తే వీళ్ళు ఆన్సర్ చెప్పలేని పరిస్థితి ఆగిపోతున్నారు కదా, అప్పుడు ఇలా వాళ్ళు కంట్రోల్ వెళ్ళిపోతున్నారు. దీనికి రీజన్ ఏంటంటే పేరెంట్స్కి సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల, పాపం తెలియకపోవడం వల్ల స్టూడెంట్కి సగం నాలెడ్జ్తో అక్కడ ఇక్కడ చూసి ఏదో ఆర్గ్యుమెంట్ చేసి నేను బాగా మాట్లాడుతున్నాను, బాగా ఆర్గ్యూ చేస్తున్నాను, నేను తెలివేలేను అన్నటువంటి ఒక ఇల్యూషన్లో మాట్లాడితే తల్లిదండ్రులు సరిగ్గా చెప్పలేరు. ఎందుకంటే ఒక దాంట్లోనే ఇప్పుడు మీరు ఏదో మెడికల్ రిప్రజెంటేటివ్ అండి, ఏదో చిన్న నర్స్ చేస్తున్నారు ఉద్యోగం, మీకేం తెలుస్తుంది ఇంజనీరింగ్ గురించి, ఎంపీసీ గురించి చెప్తేనే అనుకుంటారు. మీరు ఆర్గ్యుమెంట్ చేసి ఆన్సర్ చెప్పి అంత తెలివితేటలో యాజ్ అ మదర్గా మీకు లేదనుకోండి, ఒకవేళ పోయినట్టే, చచ్చినట్టు వాడు చెప్పినట్టు ఇన్వాల్సి వస్తుంది. అది కూడా 100% రాంగ్ డెసిషన్ చెప్తారు వాళ్ళు. సో అందువల్ల సరైనటువంటి అవగాహన పేరెంట్స్కి లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి బ్లండర్ కింద దీన్ని చెప్పాలి తప్ప, వాడు అడగడంలో తప్పు ఉందా అంటే తప్పులేదు. దాన్ని కరెక్ట్గా కౌంటర్ చేసి కెపాసిటీ లేకపోవడం వల్లే పిల్లల తల్లిదండ్రుల మాట వినడం లేదు. ఎప్పుడు వింటారు చెప్పమంటారా? కరెక్ట్గా వాడి పర్సెప్షన్ని, వాడి క్వశ్చన్ని మీరు కరెక్ట్గా అడ్రస్ చేసి కరెక్ట్గా పాయింట్గా ఆన్సర్ చెప్పారనుకోండి, కామ్ అయిపోతాడు. నేను ఆస్ట్రోఫిజిక్స్ అవుతాను, ఇస్రోకి వెళ్తాను అన్నాడు, సైంటిస్ట్ అవుతాను అన్నాడు. మీ దగ్గర ఆన్సర్ ఉండాలి. ఎలా అవుతావు, నువ్వేం చదువుతున్నావు, నీ నాలెడ్జ్ ఏంటి, సంథింగ్ కొంత డీప్గా వెళ్ళగలగాలి. అది లేకపోవడం వల్ల పేరెంట్స్ అందరూ ఫెయిల్ అయిపోతున్నారు పాపం. అది పేరెంట్స్ తప్పు కదండి, పాపం వాళ్ళకి లేదు అవగాహన. ఒక దాంట్లో ఎక్స్పర్టైజేషన్ ఉంటుంది, ఇంకో దాంట్లో ఎందుకు పైలట్ అవుతానంటే మీరే మాట్లాడతారు, మీకేం తెలుస్తుంది? ఎవడ మీ ఇంట్లో పిల్లడు పైలట్, మీకు తెలియదు కదా పైలట్ అంటే ఏంటనేది. నేను అయిపోతాను చదివి అంటాడు అంతే. సో ఇలాంటి కెరియర్కి సంబంధించిన పర్సెప్షన్స్ కానీ సరైనటువంటి అవగాహన లేకుండా ఎవడో ఫ్రెండ్ చెప్పాడనో టీవీలో చూసో లేకపోతే ఇంకోటి ఎవడో చెప్పాడని చెప్పేస్తే తల్లిదండ్రులకు సరైన అవగాహన లేకుండా పాపం వాళ్ళు తప్పనిసరి పరిస్థితులు ఒప్పుకునే పరిస్థితికి వస్తున్నారు. కొంతమంది ముచ్చట పడిపోయి ఒప్పుకుంటున్నారు, బాగుంది మా అబ్బాయి సైంటిస్ట్ అవుతాడంట, అదే ఏదో ఐపీఎస్ అవుతాడంట అని చెప్పి ముచ్చట పడిపోయి ఓకే అంటున్నారు. అలాగా కెరియర్ స్పాయిల్ అవుతుంది. అదర్ సైడ్ ఆఫ్ ది ఇంకొక కాయిన్ చూద్దాం. జనరల్గా 18 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులను మైనర్ అంటాం, 18 దాటితే మేజర్ అని చెప్తాం మనం. మైనర్స్కి ఎలాంటి హక్కు ఉండదు, ఓటు హక్కు ఉండదు, మ్యారేజ్ చేసుకోవడం కుదరదు. ఆ రెండు ఎందుకు ఇవ్వలేదంటే మెచ్యూరిటీ లేదు కాబట్టి. ఓటు హక్కు అయితే ఇవ్వరు కదా, మ్యారేజ్ కూడా చేసుకునేవారు కదా 18 లోపు. ఈ రెండు లేవంటే అర్థం ఏంటి? వాడికి ఇండిపెండెంట్గా ఆలోచన చేసే శక్తి లేదు అని ప్రపంచమే ఒప్పుకుంటుంది. అది అయినప్పటికీ ఇండిపెండెంట్గా ఆలోచిస్తున్నాడు. నేను ఆలోచించొద్దని కాదు, నెగిటివ్గా చెప్పట్లా, పూర్తిగా మెచ్యూరిటీ ఉండదు అన్నమాట చెప్తున్నాను అక్కడ. 18 సంవత్సరాల లోపు పిల్లవాడు కెరియర్ పరంగా ఏదైనా రాంగ్ డెసిషన్ తీసుకున్నా, లేకపోతే మీరు చెప్పి తీయించినా, వాడు చెప్పింది మీరు ఒప్పుకున్నా, ఫైనల్గా కెరియర్ పరంగా ఇబ్బంది జరిగినా, చదువు పరంగా ఇబ్బంది జరిగినా, సరైనటువంటి అడ్మిషన్స్ రాకపోయినా పూర్తి బాధ్యత తల్లిదండ్రులదే. ఎందుకంటే 18 సంవత్సరాల లోపు ఉన్నాడు మైనర్. మైనర్ చెప్పింది ఎలా ఒప్పుకుంటారు మీరు? మనం దాన్ని క్రాస్ చెక్ చేసుకుని చక్కగా చేసుకోవాలి. అందుగురించి నేను చెప్పి సలహా ఏంటంటే, వాళ్ళు అలాగే మాట్లాడతారు, మీరు మాత్రం 1-2 సార్లు మీకు అవగాహన లేకపోతే అవగాహన ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అవగాహన తెచ్చుకుని మీరు సరిచేయవలసినటువంటి బాధ్యత 100% పేరెంట్దే తప్ప, పేరెంట్ నా దగ్గరికి వచ్చి నా మాట వినట్లేదు, నేనేం చేయగలను, నా కంట్రోల్ తప్పేసింది, ఇంకా ఆ లైఫ్ ఆడదే సార్ నేనేం చేయగలను చేతులు ఎత్తేస్తున్నారో, ఇది తప్పు ముమ్మాటికి పేరెంట్స్ది. 18 సంవత్సరాల దాకా మీదే బాధ్యత, మీరు కన్నారు కాబట్టి. అంతే కదండి. మనమే కదా ప్రొడ్యూస్ చేసాం నెక్స్ట్ జనరేషన్స్నే. చేసినప్పుడు 18 సంవత్సరాల దాకా నాకు సంబంధం లేదంటే ఎట్లాగా? ఇది బాధ్యత తీసుకుని తీరవలసిందే ప్రతి తల్లిదండ్రులు. 18 తర్వాత తీసుకుని చేస్తున్నారు వాళ్ళు. 18 తర్వాత అక్కర్లా, వదిలేస్తే ఆడు ఆలోచించుకుంటాడు. అప్పుడు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు, కాలేజీకి వెళ్ళిన తర్వాత, పీజీకి వెళ్ళిన తర్వాత. అప్పుడు వదిలేయండి, ఆడు పెళ్లి చేసుకుంటాడా, పోతాడా, ఉద్యోగం చేస్తాడా, లేకపోతే అవన్నీ వదిలేయండి. దానివల్ల పెద్దగా నష్టం జరగదు సొసైటీకి. 18 లోపు మేజర్ డేంజరస్, మెచ్యూరిటీ లెవెల్ తక్కువ ఉంటుంది. అందుగురించి మేజర్ మైనర్ అని చెప్తారండి ఎక్కడైనా కదా, వేరే దేశాలు. దీన్ని ఇంకో యాంగిల్లో మనం చూసినట్లయితే అసలు వాళ్ళు అలా మాట్లాడడానికి గల రీజన్స్ ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్ ఇంకొంచెం లోపలికి వెళ్దాం మనం. మాట్లాడడానికి గల రీజన్ ఏంటి? చిన్నప్పటి నుంచి మీరు ఇంట్లో టీవీ పెట్టి టీవీ చూడొద్దన్నా, మొబైల్ మీరు ఇచ్చి, మీరు ఇవ్వకపోయినా మీ చేతిలో ఉండి, లేదు మీరు కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు మీరు మొబైల్ మానేయకుండా ఉండి, మొబైల్ ఆడి చేతికిచ్చి వాడు నా మాట వినట్లేదు అని అనకూడదు కదా. టీవీ పెట్టి టీవీ చూస్తున్నాడు నా మాట వినట్టు, టీవీ పెట్టక అసలు టీవీ తీసేయి, మొబైల్ ఇంట్లో లేకుండా చేసేసుకో, అసలు నువ్వే త్యాగం చేసేయి.
లేదంటే మొబైల్ ఇవ్వకుండా కంట్రోల్ చేయి. చిన్నప్పుడు 3వ తరగతిలోనే 2వ తరగతిలోనే నువ్వు మొబైల్ ఒరే ఇది మొబైల్ నీ వస్తువు కాదని గట్టిగా నువ్వు వార్న్ చేసి ముట్టుకోవద్దని గట్టిగా చెప్పి నువ్వు కంట్రోల్ చేయలేకపోతే ముదిరిపోయిన తర్వాత కంట్రోల్ చేద్దాం ట్రై చేస్తున్నాడు పేరెంట్. అదండి మీకు నేను మొబైల్ ఇచ్చానండి, బాగా అలవాటు అయింది మీకు, చక్కగా బొమ్మలో వీడియోలో చూసుకుంటున్నారు, చిన్నపిల్లలు ముచ్చటగా ఉంది, మీరు ముద్దులాడుకుంటున్నారు, బాగా టైప్ కొడుతున్నాడు మా అబ్బాయి, బాగా మొబైల్ చూస్తున్నాడు, బాగా తెలివైనడు, ఆ వీడియోలు చూస్తున్నాడు, సైంటిఫిక్ వీడియోస్ అని మురిసిపోతున్నారు మీరు. ఆ మురిసిపోయిన తర్వాత నెత్తి మీదకి వచ్చి బండ అవుతుంది కదా మీకు. ఆ బండ అయినప్పుడు మీరు కంట్రోల్ చేద్దామంటే రివర్స్ అయ్యి మిమ్మల్ని చంపేస్తారు, దాన్ని సూసైడ్ చేసుకుంటారంటాడు. ఆ సిచ్యువేషన్ రాకుండా దయచేసి జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నాను. ఫెసిలిటీ క్రియేట్ చేయడం ఎందుకు, ఇవ్వకపోవడం ఎందుకు, ఏసీ పెట్టడం ఎందుకు, ఏసీ అయినంటం ఎందుకు, స్వీట్ పెట్టడం ఎందుకు, తినొద్దని చెప్పడం ఎందుకు, టీవీ పెట్టడం ఎందుకు, వద్దని చెప్పడం ఎందుకు, మొబైల్ ఇవ్వడం ఎందుకు, వాడొద్దని చెప్పడం ఎందుకు, డబ్బులు ఇవ్వడం ఎందుకు, ఖర్చు పెట్టుకోవద్దని చెప్పడం ఎందుకు. నువ్వే ఫెసిలిటీ క్రియేట్ చేస్తేనే కదా వాళ్ళు మాట్లాడుతున్నాడు, అంతే కదా. అట్లాగే రాంగ్ స్కూల్స్లో వేయడం వల్ల, గొప్పలకెళ్ళి ఫ్రెండ్స్ వరస్ట్గా ఉండడం వల్ల, స్కూల్లో సరైనటువంటి లాంగ్వేజ్ సరిగ్గా రాకపోవడం వల్ల, ఈ వరస్ట్ బిహేవియర్ వల్ల వాడు ఆ రకంగా తల్లిదండ్రులు ఎదిరిస్తున్నాడు తప్ప తల్లిదండ్రులు దేవుళ్ళు అన్న ఫీలింగ్ అడిగి లేదు. ఎందుకంటే అది స్పిరిచువల్గా నువ్వు ఎలాంటి నాలెడ్జ్ నువ్వు చిన్నప్పుడు ఇవ్వలా. దేవుడు అంటేనే నువ్వు దేవుడు లేడని చెప్తున్నావు కదా నాకు కొడుక్కి. స్పిరిచువల్ నాలెడ్జ్ ఇవ్వకుండా చేసావు కాబట్టి ఎఫెక్ట్ మళ్ళీ మనకు పడుతుంది. అది ఈ జాగ్రత్తలు దయచేసి తీసుకున్నట్లయితే స్టూడెంట్స్ నాలెడ్జ్ పర్స్పెక్టివ్ కానీ, మాట్లాడినప్పుడు కానీ, వాదించినప్పుడు కానీ, ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు కానీ, బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అయినప్పుడు కానీ, రాంగ్ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కానీ, రాంగ్ స్కూల్స్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే మన దెబ్బలాడడం కానీ, లేకపోతే బెదిరించడం కానీ, లేకపోతే నేను ఇదే చదువుతానని మొండి పట్టడం కానీ, ఇట్లన్నిటిని సాల్వ్ చేయాలి అంటే సొల్యూషన్ ఏంటి అంటే పేరెంట్స్ యొక్క బిహేవియర్లో పేరెంట్స్ నేను చెప్పినట్టుగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. మీ వల్ల కాకపోతే ఆ అవేర్నెస్ లేకపోతే ఆడు అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ మీరు ఇచ్చి తీరాలి. ఇది వద్దు అన్నారంటే ఎందుకు వద్దో చెప్పాలి. మీ వల్ల కాకపోతే ఎవడో నాలంటి దగ్గర తీసుకెళ్ళండి, మీకు నాలెడ్జ్ ఉండదు ఎడ్యుకేషన్ పరంగా. ఇది స్టూడెంట్ తరపున ఉన్నటువంటి ఇబ్బందులు. ఇప్పుడు రివర్స్ చూద్దాం. పేరెంట్స్ చేసే తప్పుల వల్ల పిల్లల కెరియర్ నాశనం అయిపోతూ ఉంటుంది. ఇది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. మళ్ళీ ఇది ఎలా జరుగుద్దంటే సొసైటీలో అకాడమికల్గా సక్సెస్ అయిన వాళ్ళు ఒక 2% 3% ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉంటారంటే. ఏ ఎగ్జామ్ తీసుకున్నా, ఏ కెరీర్ తీసుకున్నా, మీరు సొసైటీలో ఎక్కడున్నా, ఏ అపార్ట్మెంట్లో ఉన్నా, ఏ ఊళ్ళో ఉన్నా, ఏ ఇళ్లలో ఉన్నా, మీ చుట్టుపక్కల ఉన్న పీపుల్ అందరూ కూడా 98 పీపులే అన్సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళు అందరూ. కెరియర్ పరంగా ఎక్కడ ఎగ్జామ్స్ పరంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను. ఎందుకంటే దాంట్లో సక్సెస్ రేట్ 2% కాబట్టి. 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, అంతే కదండి. అంతకంటే ఎక్కువ మనకి ఇండియాలో జాబ్లో ఉండవు, అంతకంటే ఎక్కువ సీట్లు ఉండవు కదా. చుట్టుపక్కల వాళ్ళు మా ఊళ్ళో అది చేస్తున్నారో, మా ఫ్రెండ్స్ ఇది చేస్తున్నారో, నేను అది చేయలేదా, నేను చిన్నగా చదువుకుని గొప్పవాడిని అవ్వలేదా, మా ఫ్రెండ్ అవ్వలేదా, ఆడెవడో నాకు చెప్పాడు కదా, నా జూనియర్స్ చెప్పారు కదా, నా ఫ్రెండ్ ఎవడో అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు యూఎస్లో ఆడు చెప్పాడు కదా అని ఇలాంటి 98% ఆఫ్ ది రాంగ్ పీపుల్ నాలెడ్జ్ని తీసుకుని ఇది రుద్దుతున్నారు. అది తప్పు. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివానండి, 11th ఫెయిల్ అయ్యానండి. గవర్నమెంట్ స్కూల్ చదువుకుని నాలాంటి వాళ్ళు చాలామంది గొప్ప వాళ్ళు అయ్యారండి. రేవంత్ రెడ్డి గారితో సహా సీఎం కూడా అయ్యారు. గవర్నమెంట్ స్కూల్లో చదవమని చెప్తారా రేవంత్ రెడ్డి కొడుకుని కానీ మా అబ్బాయిని కానీ? అప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. ఈ డిఫరెన్స్ తెలియకుండా బ్రెయిన్ లేకుండా మాట్లాడడం నేను. అప్పుడు ప్రైవేట్ స్కూల్ సిస్టమే లేదు, ఇంత కాంపిటీషనే లేదు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివిన ఎంతమంది జేఈ కొట్టారు, ఎంతమంది నీట్ కొట్టారు బయటిది? 1% కాదు కదా, ఒక్కడిద్దరు కూడా లేరు స్టేట్ మొత్తం మీద. ఇది తెలియాలి కదా నీకు, ఈ అవేర్నెస్ ఇది. అప్పుడు ఉన్నారంటే అప్పుడు ఉన్నారా? 150 మంది ఉన్నారు. అందువల్ల ఇలాంటి అంటే ఈ పేరెంట్స్కి ఏంటంటే సగం నాలెడ్జ్ పక్కోడు ఆడెవడో యూఎస్ వెళ్ళాడంటే సక్సెస్ అయ్యాడు. పొద్దున ఎవడో ఫోన్ చేశాడు లండన్ వెళ్ళాడంటే, మా ఇంటి పక్కోడు మా అబ్బాయి కూడా లండన్ వెళ్ళి సక్సెస్ అవుతాడు. లండన్ వెళ్తాం ఏంటరా, అసలు లండన్ అయితే ఫ్లైట్ టికెట్ కొనుక్కుని వెళ్తాం. అసలు ఏ కాలేజీకి వెళ్ళాడని అడగడం కూడా రావట్లేదు వీళ్ళకి. అంతా యోమయమైన పరిస్థితిలో ఉన్నారు. మరి ఘోరంగా ఉన్నారు వీళ్ళ పేరెంట్స్. అమెరికా వెళ్ళాడు, లండన్ వెళ్ళాడు అంటారా? అలా ఏ కాలేజీకి వెళ్తున్నాడు అన్నది జ్ఞానం సంపాదించుకోకపోవడం వల్ల ఎఫెక్ట్ సివియర్గా పడిపోతుంది పిల్లల మీద. అసలు ఏం చదవడానికి వెళ్తున్నాడో తెలీదు. నాలాంటి వాడు చెప్పినా ఏమంటారు తెలుసా, మా ఊళ్ళో అందరూ వెళ్ళారు కదా సతీష్ గారు అలాగే చెప్తారు అంటున్నాడు. అంటే 98% ఆఫ్ ది పీపుల్ ఏది చెప్పినా కెరీర్ సంబంధించింది అది 100% రాంగే. ఎందుకంటే సక్సెస్ రేట్ 2% ఉంటారు. ఆ 2% మీకు కనపడరు. ఇప్పుడు ఎవడో 10,000 కోట్ల వ్యాపారం చేస్తానండి, 10,000 కోట్ల వ్యాపారం నాకు యాక్సెస్ ఉండదు.
వ్యాపారం ఎలా చేయాలని నేను కూర్చొని మాట్లాడకూడదు, నాకు తెలియదు కదా అది. నేను యూట్యూబ్లో చూసో ఎవడో ఫ్రెండ్ చెప్పాడనో ఎవడో సీనియర్ చెప్పాడనో లేకపోతే ఎక్కడో ఏదో ఒక ఆర్టికల్ చదివి నేను మీకు సలహా ఇచ్చినట్టు ఉంది. 1000 కోట్ల వ్యాపారం ఎలా చేయాలని ఆ సర్కిల్ వేరు, వాళ్ళు 1% కూడా ఉండరు ఎంటర్ప్రైన్యూర్స్. ఆ 1% సర్కిల్లో ఉన్న మాట్లాడితే వ్యాలిడిటీ వస్తుంది దానికి. వీళ్ళు మాట్లాడే వాళ్ళు అందరూ పక్కన ఉన్న చెత్త చెదారంతో మాట్లాడుకుంటూ ఉంటారు, మా ఊరు వెళ్ళాడు ఆడెళ్ళాడు ఈడెళ్ళాడని. వెళ్ళి ఏం చేస్తున్నాడో ఆడేం పని చేస్తున్నాడో తెలియదు, ఎట్లా ఉన్నాడో తెలియదు. వీళ్ళు వెళ్ళిన 10 ఏళ్ళ క్రితం వెళ్ళాడు కాబట్టి అప్పుడు సక్సెస్ అయి ఉంటాడు, ఇప్పుడు పరిస్థితి మారింది. ఆ జ్ఞానం ఉండాలి. 2022లో వెళ్ళటం వేరు, 2025లో వెళ్ళటం వేరు, చాలా డిఫరెన్స్ వచ్చింది కదండి. ఏరు మారుతూ ఉంటాయి కదా. ఈ తల్లిదండ్రులు చేసే తప్పులు ఇదొక తప్పు కింద మనం చూడొచ్చు. ఇంకొక తప్పు ఏముంటుంది అంటే తల్లిదండ్రులు నేను ఇలా చదువుకొచ్చాను కదా, మా అబ్బాయి కూడా ఎలా చదవాలి, నా డ్రీమ్ ఇది, నేను అవ్వలేదు కదా నువ్వు కూడా చెయ్యి, నేను డాక్టర్ కాదు ఆర్ఎంపీ డాక్టర్ అని నువ్వు డాక్టర్ అయిపో. ఇలాగ రుద్దడం వల్ల ఎఫెక్ట్ పడవచ్చు. ఇంకొకటి తల్లిదండ్రులు చదువుకోలేని వాళ్ళు ఉంటారు, పల్లెటూరులోనూ అక్కడెక్కడ ఉంటారు. పల్లెటూరు ఏముందంటే సిటీలో కూడా చదువుకున్న తల్లిదండ్రులు ఇంకా మూర్ఖంగా ఉంటారు. వాళ్ళకి అసలు వీళ్ళ దూరకమైన ప్రాబ్లం వీళ్ళతో చదువుకున్న వాళ్ళతో. మా అబ్బాయి ఐఏఎస్ అవుతాను అంటాడు కదండి, ఐపీఎస్ అవుతాను అంటాడు కదా, ఎంకరేజ్ చేయకపోతే ఎలాగంటే ఆడ ఇంట్రెస్ట్ నేను కాదంటే ఎలాగా, అందు గురించి నేను BAలో జాయిన్ చేశాను అంటాడు పేరెంట్ వచ్చి. అంటే ఆడు అడిగాడు, ఇటు ఎంకరేజ్ చేసేస్తున్నాడంట. ఆడు అడిగిన కోరిక ఏంటి, వాడికి ఉన్న స్కిల్ ఏంటి, అసలు ఆ ఎగ్జామ్కి ఎలాంటి వ్యక్తులు సెలెక్ట్ అవుతారు, రాష్ట్రానికి ఎంతమంది సెలెక్ట్ అవుతారు, వీడు అలా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా, ఇలాంటి బేరే చేసుకునేంత నాలెడ్జ్ ఆడికి ఎందుకు ఉంటుంది. ఆడు అడిగాడు కాబట్టి నేను చేసేస్తున్నాను. దూకేస్తానంటాడు, దూకేస్తానంటాడు, దూకనివ్వు కదా, దేన్ని లేపుకొస్తాడు, ఇద్దరు పెళ్లి చేసుకుంటానంటాడు, చేసే మరి. అడిగాడు కదా అని నువ్వు ఎలా ఒప్పుకుంటావు. నీకు తెలియకపోతే తెలుసుకో ఫస్ట్. ఇంట్రెస్ట్ అన్నవాడిని వద్దంటావా అంటే, ఇంట్రెస్ట్ ఉందని తోసేస్తే డేంజర్ కదా. ఇంట్రెస్ట్ అనే కదా పెళ్ళిళ్ళు చేసుకుని సత్తన్నారు వీళ్ళందరూ. ఇంట్రెస్ట్ కాదు అంటే అది పూర్తిగా తెలుసుకోకుండా తల్లిదండ్రులు చేస్తుంటే తప్పు, భయంకరమైన తప్పులు చేస్తున్నారంటే. పూర్తిగా దయచేసి తెలుసుకోండి. పూర్తి అవగాహన ఉండదు, మీకు ఉండదని నేను క్లియర్గా చెప్తున్నా. ఎడ్యుకేషన్ మీద అవగాహన 1% ఆఫ్ ది పీపుల్కి ఉంటే చాలా ఎక్కువ. ఉండదు. వీళ్ళందరూ కమర్షియల్ బిజినెస్లు బయట అన్ని. ఎవడో సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయనోడు కోచింగ్ సెంటర్ పెడతాడు, IIT కొట్టనోడు కోచింగ్ సెంటర్ పెడతాడు, నీట్ రానోడు కోచింగ్ సెంటర్ పెడతాడు. ఇది ప్యూర్ బిజినెస్ కమర్షియల్ మోడల్స్ రన్ అవుతున్నాయి మొత్తం భారతదేశంలో. వాళ్ళు మీకు చెప్పేది ఏంటి, వాడే ఒక ఫెయిల్ పిల్లడు, వాడే ఒక ఫెయిల్ అయినాడు. ఎమోషన్ క్రియేట్ చేసి ₹1,00,000 తీసుకుని నీ కోచింగ్ ఇచ్చేస్తాను, నీకు వచ్చేస్తుంటే ఆశతో రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల వీళ్ళ కెరియర్ మొత్తం నాశనం. అలా నాశనం అయినటువంటి పిల్లల్ని వేలలో చూసుంటానండి నేను. తల్లిదండ్రులు దయచేసి ఆ తప్పు చేయకండి. జీవితాంతం బాధపడతారు. మీరు చచ్చిపోయే ముందు భగవంతుడు నిమిషం టైం ఇస్తే ఈ ఒక్క బాధ చాలు. వాడికాడ నాశనం చేసుకుంటే పర్లేదు పిల్లడు, కనీసం మీకు ఒక సర్లేంగా ఆడు తీసుకున్న డెసిషన్ కదా అనుకోవచ్చు. మీరు డెసిషన్ తీసుకుంటున్నారు, అది ఇంకా డేంజర్ అంటున్నాను నేను. అంతే కదండి, మీరు డెసిషన్ తీసుకున్నారండి, స్పాయిల్ అయ్యారండి, కనీసం మీ పేరెంట్స్కి రిగ్రెట్ ఉండదు. వాళ్ళతో వస్తే నిన్ను పాపం వాళ్ళకు కూడా బాధే కదండి. ఆ పని మీరు చేయొద్దు అంటున్నాను తల్లిదండ్రులుగా. మీకు సరిగ్గా మీకు ఐడియా ఉండదు, నేను చెప్తున్నాను కదా, మీకు అవగాహన ఉండదు. మీకు ఎగ్జామ్స్ మీద, కాంపిటీషన్స్ మీద, ఎగ్జామ్ క్రాక్ చేయడం మీద, ప్రజెంట్ డిమాండ్ ఉన్న వాటి మీద ఉండదు. మళ్ళీ కొంతమంది అంటారు మా అబ్బాయికి బయోటెక్నాలజీ అంటే ఇంట్రెస్ట్ అండి, బయాలజీ అంటే ఇంట్రెస్ట్ అండి, మా అబ్బాయికి నేను బయాలజీ చదివిన తర్వాత ఎక్కడ చదువుతావు, ఎక్కడ ఉద్యోగం వస్తుందో కూడా కనీస జ్ఞానం, కనీస అన్నది అంటే ఆ జ్ఞానం ఉండదండి పేరెంట్కి. ఫార్మసీ చదువుతుంది అండి మా అమ్మాయి. ఫార్మా చదివితే ఎవడెత్తాడు, జీతం ఎవడెత్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ వేయాలి కదా నువ్వు. ఫార్మా చదువుతానంటుందండి మా అమ్మాయి అని అన్నాడండి, మీ అబ్బాయి చదువుతాడని అన్నారండి. అగ్రికల్చర్ అగ్రికల్చర్ చదివింది ఎక్కడ చదువుతాడు, నెక్స్ట్ క్వశ్చన్ అది ఎలాంటి కాలేజీ, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఏంటి, అక్కడ చదివిన తర్వాత ఉద్యోగాలు ఎంత వస్తున్నాయి, జీతాలు ఎంతమందికి ఎంత వస్తున్నాయి, మళ్ళీ ఒకటికి వస్తే కాదు కదా, 100 ఈ పూర్తి నాలెడ్జ్ చివరికి క్వశ్చన్ వేసుకుంటే వెళ్ళకపోతే. సైకాలజీ ఇంట్రెస్ట్ అండి మా అమ్మాయికి అండి, సైకాలజీ చదువుతుంటని అవుతున్నాడు పేరెంట్ నాకు. సైకాలజీ ఇండియాలో చదువుతానంటుందండి, ఇక్కడ ఏదో కాలేజీ ఉంది కదా, ఏదో ఎగ్జామ్ రాసి చదువుతానంటుంది. సైకాలజీ చదివితే ఎక్కడికి వెళ్తావు నువ్వు. క్లినికల్ సైకాలజీకి డిమాండ్ ఉంటుంది, మెడికల్ MBBS చదివిన తర్వాత. నాన్ క్లినికల్ సైకాలజీకి డిమాండ్ ఉన్నవారు ఎక్కడ సక్సెస్ అయ్యారు కదండి. హైదరాబాద్లో సైకాలజిస్ట్ ఉందండి, ఆవిడ బాగా సంపాదించింది అంటాడు. ఒరే సైకాలజీ చదివిన వాళ్ళు ఎన్నో 100 మంది 1000 మంది ఉన్నారా, అందులో ఒకళ్ళిద్దరే కనపడతారు, ఎలాగ మిగతా వాళ్ళు కనపడరా, లేదండి నేను 1 or 2 పీపుల్లో ఉంటానంటాడు. మళ్ళీ మరి 1 or 2 పీపుల్లో ఉంటారని అంత కాన్ఫిడెన్స్ నీకుంటే మరి ఇక్కడ నువ్వు ఎగ్జామ్ ఇక్కడ CUETయో లేకపోతే మంచి ఎగ్జామ్ రాసి నువ్వు సైకాలజీ మంచి టాప్ కాలేజీకి వెళ్ళరంటే ఇక్కడ మాత్రం రాదండి. ఇక్కడ 1 or 2 పీపుల్లో ఉండడు. నాజీకి అర్థమైంది మీకు. ఎగ్జామ్ రాసిన దగ్గర సక్సెస్ రేట్ 1 or 2 ఉంటుంది కదా, ఇక్కడ ఉండడు, భయపడతాడు, అక్కడ ఉంటాడంట. చెత్త కాలేజీలో చదివి అక్కడ 1 or 2 పీపుల్ సక్సెస్ అవుతారు జనరల్గా. ఆ 1 or 2లో ఉంటావంటే ఉంటానంటావు. మరి ఎగ్జామ్ రాసే ఈ ఎగ్జామ్లో కూడా 1 or 2 పీపుల్ సక్సెస్ అవుతున్నారు కదా,
ఇప్పుడు జేఈఓ, నీటో, లేదా ఐపీ మ్యాటో, లేదా క్లాటో, లేదా ఎన్ఐడియో, యూసీడో, లేదా సియూటీఓ ఇలాంటి ఎగ్జామ్స్ రాస్తే 1 or 2% సక్సెస్ రేట్ ఉంది కదా. ఇందులో 1 or 2% సక్సెస్ రేట్ ఉండమంటే భయం. ఎందుకంటే దగ్గరగా ఉంది కదా, ఇది అదంటే దూరం. ఇది కొంచెం నాలెడ్జ్ పేరెంట్స్ చూసుకుని, పేరెంట్స్ దయచేసి రాంగ్ నాలెడ్జ్తో రాంగ్ సజెషన్స్ ఇవ్వకండి. ఒకటి అట్లాగే కొంతమంది పిల్లలు ఉన్నారనుకోండి, చక్కగా మంచి మంచి కోర్సులు చదువుతానంటారు, డిమాండ్ ఉన్న కోర్సులు, దానికి మళ్ళీ వద్దంటారు వాళ్ళు ఈగోకి వెళ్ళి. లేదు లేదు నువ్వు ఐపీఎస్ అవ్వాల్సిందే, సోషల్ స్టడీస్ చదవాల్సిందే అంటారు. అది తప్పు. మళ్ళీ ఒక్కొక్కసారి పిల్లలు మంచి డెసిషన్ చెప్తారు, ఒక్కొక్కసారి రాంగ్గా చెప్తారు. మంచిగా చెప్పినా క్రాస్ వెరిఫై చేయి, చెడ్డగా చెప్పినా క్రాస్ వెరిఫై చేసి దాన్ని కరెక్ట్ చేయి. రెండు సైడ్లు తప్పులు ఉన్నాయి. ఇటు పేరెంట్స్ సైడ్ తప్పు ఉంటుంది, ఇటు పిల్లల సైడ్ తప్పు ఉంటుంది. ఈ రెండింటిని మేనేజ్ చేయాలంటే దీనికి మొత్తానికి కావాల్సిందే అవేర్నెస్. నేను అందు గురించి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈవెన్ నా సోషల్ మీడియాలో కూడా అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్ అని ఉంటుంది నా ట్యాగ్. మీరు అబ్జర్వ్ చేస్తే జనరల్గా నా గురించి ఎక్కువ అవగాహన ఉన్నాడు. అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్ అనేది నా బేసిక్ ప్రిన్సిపల్ అండి గత 20 ఏళ్ళ నుంచి. అవేర్నెస్ ఉంటే మనిషి ఏదైనా సాధించగలరు అనేది నేను బలంగా నమ్ముతాను. నాలెడ్జ్ అనేది సెకండరీ. అలా ఏం చేయాలో తెలియదు కదండి మీకు. ఫస్ట్ మీరు పని చేయాలన్నా ముందు ఏం చేయాలో తెలిస్తే తర్వాత మీరు చేయడానికి ఉంటుంది. సో అందువల్ల ఏంటంటేనంటే ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు పేరెంట్స్ మాట వినడం లేదు. మనం దాని గురించి మాట్లాడాం. దయచేసి అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. చక్కగా నేను చెప్పిన సలహాలు కొన్ని పాటిస్తే కొంత మీకు తగ్గే అవకాశం ఉంటుంది. అట్లాగే చాలామంది పేరెంట్స్ పిల్లల కెరీర్ స్పాయిల్ చేస్తున్నారంటే కొంతమంది చేసేస్తున్నారు. ఇది కూడా జరగకుండా ఉన్నట్లయితే 8th, 9th, 10th, 11th, 12thలో చక్కగా మంచి అండర్ గ్రాడ్యుయేషన్ కాలేజీలో వేసిన తర్వాత 18 years వచ్చిన తర్వాత మీరు వదిలేయండి. మీకు ఐడియా, మీకు అవగాహన ఉంటే మీరు పట్టించుకోవడం తెలియదు. 18 వరకు మాత్రం బాధ్యత తల్లిదండ్రులది. ఆ మంచి ఏదో చెత్త కాలేజీలో వేసి మా అబ్బాయి పాడైపోయాడండి అని అంటారు. తప్పండి. అది వేసింది ఎవరు? నువ్వే కదా. ఆడు వినలేదండి నా మాట అంటే, వినకపోవడానికి కారణం నువ్వే కదా. ఆడు సరిగ్గా చదవలేదన్నాడు. చదవడానికి మరి సరిగ్గా అక్కడ ఏం చదవలేకపోతున్నాడో తెలుసుకుని ట్యూషన్ పెట్టిస్తావా, టీచర్ని పెట్టిస్తావా, లేదా మంచి స్కూల్లో జాయిన్ చేస్తావా, లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి సొల్యూషన్ నెత్తుక్కుని చేయవలసిన బాధ్యత మీదే కదా. నాకు తెలియదు కదా. నీకు తెలియకపోతే తెలిసిన దగ్గరికి వెళ్ళి కనీసం కరెక్షన్ చేయించాలి కదా. నువ్వు లైఫ్ అంతా డబ్బులు సంపాదించడానికి బిజీగా ఉండి మా అబ్బాయికి డబ్బులు ఇస్తాడు బతుకుతాడులే, ఇంకో డబ్బులు ఇస్తే ఉందని 100 కోట్లు పోగొట్టాలంటే జోదం ఆడతాం ఒక రోజులో పోగొట్టేయచ్చు. నీకు జోదం ఆడతాం వచ్చనుకోండి, గుర్రం పందాలు ఆడతాం వచ్చనుకో, నీకు 100 కోట్లు ఇస్తే పోగొట్టేయచ్చు తెలుసా ఒక రోజులో. అంతే కదా మీకు. అంతే కదండి. జోదం వచ్చి మిమ్మల్ని పట్టుకెళ్ళి కూర్చోబెట్టామని కూడా జోదం వచ్చనుకోండి, ఎంతైనా దానికి ఎంతైనా పోగొట్టు. దానికి లిమిట్ ఉందా ఏంటి? అందువల్ల డబ్బులు ఇస్తే ఏదో అయిపోతుంది అని చాలామంది పేరెంట్స్ అనుకుంటారు. పొగడతాను, అది కూడా తప్పేనండి. పిల్లలు కూడా చెప్పకూడదు. మనీ వాల్యూ వాళ్ళకి అర్థమయ్యేలాగా చక్కగా చెప్పాలి. చదువు వాల్యూ చెప్పాలి. అన్నీ తెలుసు అనుకున్న స్టూడెంట్స్ ఉంటారు, అది డేంజరే. అన్నీ తెలుసు అనుకుని నేను చదువుకున్నాను, నాకు తెలీదా, నేను అలా చదువుకోలేదా అని అనుకుంటారు కొంతమంది తల్లిదండ్రులు. కొంతమంది అయితే నేను డాక్టర్ని, మా వాడు డాక్టర్ అవ్వాలి, నేను ఎలక్ట్రానిక్ ఇంజనీర్ని, నేను పలానా చోట అక్కడ జాబ్ చేస్తున్నాను ఎన్విడియాలో, మా అబ్బాయి కూడా ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ జాయిన్ చేస్తాను, నేను ఇప్పిస్తాను జాబు. అయితే ఎవడో కాలిఫోర్నియాలో మాత్రమే మా చుట్టూ ఉన్నాడు, నేను యూఎస్లో కాలిఫోర్నియా మాత్రమే పంపిస్తాను. మీకు అర్థమైందా? ఇలాంటి ఎదవ లెక్కలన్నీ వేస్తూ ఉంటారు వీళ్ళు. ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్తాం, ఎవడో ఉన్నాడని ఎందుకు వెళ్తామండి మనం. అంతే కదండి. ఈ తప్పులు అటు పిల్లల్లో కానీ పిల్లలు చేయకూడదు అంటే పిల్లలకు తెలియదు కాబట్టి చేస్తారు, మనం సరి చేయాలి. పేరెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో సరి చేయకూడదు. బోత్ రెస్పాన్సిబిలిటీస్ పేరెంట్సే తీసుకోవాలి. పేరెంట్స్ చేసే తప్పుల్ని పేరెంట్సే సరి చేసుకోవాలి, పిల్లలు చేసే తప్పును కూడా పేరెంటే సరి చేయాలి. 2 రకాలుగా తప్పులు ఉన్నప్పటికీ కూడా. సో ఇది ఓవరాల్గా నిజంగానండి కొంతమంది పిల్లల వల్ల పేరెంట్స్ నరకం చూస్తున్నారు, అది వాస్తవం. కొంతమంది మదర్స్ యొక్క లైఫ్ తగ్గిపోతుంది, చచ్చిపోతారు మదర్స్ తొందరగాను. అంత టార్చర్ పెట్టి పిల్లలను కూడా చూశాను నేను. అస్తమాను పాపం వీళ్ళు అరుస్తూనే ఉంటారు, వాళ్ళు చేయరు. వీళ్ళు ఎందుకు అరుతున్నారు వీళ్ళకి తెలియదు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు. పోనీ గట్టిగా ఏదైనా మాట్లాడి ఏం చేద్దాం, మదర్ ఏదైనా కష్టపడింది అనుకోండి, ఫాదర్ వద్దంటాడు. మరి ఈ ఫాదర్ కొట్టు చచ్చిపోయి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండడం వల్ల పిల్లలకి ఇంకా లీనియన్స్ అయిపోతుంది కదా. అంతే కదండి. ఇంట్లో ఫాదర్ అత్తమాను నువ్వు చదువు అంటాడో ఇది వద్దంటాడు, ఇది బ్రదర్ అంటాడు, ఇది బ్రదర్ కాదంటాడు. ఈ కోర్సు కావాలంటే మదర్ అంటే ఈ కోర్సు వద్దని పేరెంట్ అంటాడు, ఈ స్కూల్ కావాలంటే ఇంకో మదర్ వద్దంటది. ఈ కన్ఫ్యూజన్లో ఆడు కెరీర్ మొత్తం స్పాయిల్ అవుతుంది. ఇద్దరిలో ఎవరిది కరెక్టో తెలియాలంటే ఎలాగా? వాళ్ళిద్దరూ ఒప్పుకోరు కదా. తెలిసినోడు దగ్గరికి పోయి ఆ తెలిసినోడు అన్నదానికి మరి అండర్లైన్ చేయండి. ఎవడో పనికిమాలిన అడిగిపోయి దగ్గరికి పోయి ఆడు తెలిసినోడు కాదు. కొంచెం బుర్ర ఉన్నవాడికి, కొంచెం చదువుకున్నవాడికి, నాలెడ్జ్ పూర్తిగా అవగాహన ఉన్నవాడి దగ్గరికి వెళ్ళాలి. ఎవడ పడితే ఏముందంటే 200-100 రూపాయలు తీసుకుని కూడా కౌన్సిలింగ్ చేసేవాళ్ళు ఉంటారు. వెళ్తే ఈ ఇద్దరిలో ఒక స్టాండ్కి వచ్చేయాలి. మదర్ ఫాదర్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నప్పుడు మాత్రం డేంజర్ అండి హౌస్. వీళ్ళిద్దరు కలిపి ఒక కామన్ ఒపీనియన్కి దయచేసి రండి. అప్పుడు కనీసం మీరు అటాక్ చేయడానికి ఉంటుంది వాడు చేసే తప్పుల మీద. ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉన్నట్లయితే డెఫినెట్గా పిల్లల్లో ఎంతో కొంత మార్పు వచ్చి కొంత కెరీర్ పరంగా కూడా కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. 2 తప్పులు జరగకూడదు.
పేరెంట్స్ దయచేసి డెసిషన్ కరెక్ట్గా తీసుకోండి. మదర్ అండ్ ఫాదర్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే అది కూడా ఒకటే ఒపీనియన్ కింద దయచేసి చేసి చక్కగా ముందుకెళ్ళినట్లయితే ఇబ్బంది ఉండదండి. రైట్. సో చాలా మంచి విషయాలు చెప్పారు. అంటే బోత్ సైడ్స్ కూడా మనం ఆలోచించాలి. అట్ ద సేమ్ టైం బోత్ సైడ్స్ మిస్టేక్స్ కూడా పేరెంట్స్ రెస్పాన్సిబుల్గా అంతే కదండి. తీసుకోవాలి. పిల్లవాడికి రెస్పాన్సిబిలిటీ ఏముంటుందండి? 4వ తరగతిగా 7వ తరగతికి Right. ఆయన సరి చేసుకోమంటే ఆడు సరి చేసుకోలేడు కదా. ఖచ్చితంగా సార్. సో చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు సార్. Thank you. సో చూసారు కదా డాక్టర్ సతీష్ గారు చెప్పినటువంటి పేరెంట్స్ చేసిన మిస్టేక్స్, అట్ ద సేమ్ టైం పిల్లలకి అతి గారాభం వల్ల వాళ్ళు ఏది పడితే అది అడగడం, మీరు ఇచ్చేయటం వల్ల కూడా చాలా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. సో రెండు విధాల ఆలోచించి రెండిట్లకి తగినటువంటి బాధ్యతని పేరెంట్స్ తీసుకోవాల్సిందిగా డాక్టర్ సతీష్ గారు చెప్తున్నటువంటి మాటలోని అర్థం. దయచేసి గమనించండి. పిల్లల భవిష్యత్తు కోసం ఇలాంటి మంచి మంచి నిర్ణయాల పట్ల డాక్టర్ సతీష్ గారి సలహాలు సూచనలు కూడా తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. సో ఇది ఇవాల్టి ఎపిసోడ్ కార్యక్రమంలోని అంశాలు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.